ఈ 10 సినిమాల కథలు పద్మారావు నగర్‌లోనే పుట్టాయా? ఇక్కడే కూర్చొని అంటే మీరు అంటే సినిమా ప్రపంచానికి దూరంగా అంటే సినిమా ప్రపంచం అంటే ఫిల్మ్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. మీరు మాత్రం పద్మారావు నగర్‌లోనే ఈ 25 సంవత్సరాలు ఉండి, ఇక్కడే ఆ 10 కథలు పుట్టాయా సార్? ఈ ఇక్కడ పుట్టాయి. కొన్ని అంటే కొన్ని అమెరికాలో కూడా పుట్టాయి. అంటే ఆనంద్ అమెరికాలో నా థీసిస్ రాసింది. ఓకే. స్క్రిప్ట్ అంటే ఇక్కడే అన్నీ ఇక్కడ రాసి ఇక్కడ కూర్చొని రాసినాయి. ఓకే. అంటే మామూలుగా ఒక హిట్ వచ్చిన తర్వాత అందరూ ఈ జూబ్లీ హిల్సో, బంజారా హిల్సో షిఫ్ట్ అయిపోయి, అక్కడ 2 ఆఫీసులు తీసేసి, ఇంకో అక్కడొక ఇల్లు ఉంచేసి, మీరు మాత్రం పద్మారావు నగర్‌లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి సార్ అనుబంధం మీకు? అంటే జస్ట్ ఇక్కడ హ్యాపీగా ఇక్కడ అనిపిస్తుంది మీకు? హ్యాపీగా నేను అలవాటైన ప్రపంచం అది. నేను జస్ట్ అట్లా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. నాకు సరదాగా ఉన్నాయి ఇక్కడ తిరిగిన హ్మ్. ఈ రోడ్లు ఇవన్నీ, ఇక్కడ తిరిగిన పార్కులు, ఇక్కడ తిరిగిన షాపులు ఇవన్నీ నాకు కొంచెం అలవాటు. ఇక్కడ చదువుకున్న స్కూల్ ప్యాట్రిక్స్లో చదువుకున్నాను. సో ఇవన్నీ నాకు అండ్ మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అంటే ఫాదర్ చనిపోయారు కానీ అందరూ ఇక్కడ ఏదో ఇక్కడ మా ప్రపంచం ఎమోషన్. ఒక ఎమోషన్. ఎస్.